పేతురు యోహాన్ గారి యొక్క ప్లాన్ కాదండి అతను స్వస్థపరచబడము. వారు దేవుణ్ణి ప్రార్థించేందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటి? దేవుణ్ణి ప్రార్థించడం, కానీ ఆ వ్యక్తిని స్వస్థపరచడం కాదు. కానీ దేవుని యొక్క హృదయంలో ఉన్న ప్లాన్ ఏంటి? ఆ వ్యక్తి ఆ దినమున స్వస్థపరచబడడం. ఎప్పుడైతే మన ప్లాన్స్ని పక్కన పెట్టి దేవుని యొక్క ప్లాన్ని మనం ఏం తీసుకుంటామో, లోబడతామో, ఆ ప్రేరేపణకి లోబడతామో, ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు అని దేవుడు మనకి చెప్పినప్పుడు మనం వెళ్తామో, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒక పాత్రగా వాడుకుంటాడు. అయితే మనం ఎన్నో మార్లు నా వల్ల అవ్వదేమో, ఇది నా పని కాదేమో, వారు ఏమన్నా అనుకుంటారేమో, స్వస్థత రాదేమో, దేవుడు చేయాల్సిన పనిని ఏదో మనం చేస్తున్నట్టు మనం ఏం చేస్తాము? మన మీద మనం రుద్దేసుకొని మౌనంగా ఉండిపోయే వారిలో ఉంటాం. ఇంకొంతమంది డబ్బులు ఇచ్చేవారిగా ఉంటారు. చూడండి, కొంతమంది మోసుకొని తీసుకొచ్చేవారు, వాళ్ళు సహాయపడేవాళ్ళు, ఏదో ఒక రీతిగా సహాయపడే క్రైస్తవులు ఉన్నారు. కొంతమంది ఆ భిక్షం అడిగే వ్యక్తికి భిక్షాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే అతను రోజు